హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీకు డైలీ చాలా కాల్స్ అయితే వస్తూ ఉంటాయి కావచ్చు. సో అటువంటి టైంలో మనం ఏదైనా వర్క్లో ఉన్నా సరే, లేకపోతే డ్రైవింగ్లో ఉన్నా సరే, మనకు అనవసరమైన కాల్ వచ్చినా సరే మనం అక్కడ డిస్టర్బ్ అవుతూ ఉంటాం అనమాట. సో అందుకే మన మొబైల్కి ఎవరు కాల్ చేస్తున్నారు అని చెప్పేసి వాళ్ళ పేరు మనకు చెప్పి వినిపించేలా మనం సెట్ చేసుకోవాలి అనుకుంటే ఆ విధంగా ఎలా చేసుకోవచ్చు అనే దాని గురించి ఈ వీడియో నేను మీకు చెప్తాను. అంతేకాకుండా మీకు కాల్ వచ్చినప్పుడే కాదు, మీకు ఎవరైనా ఎస్ఎంఎస్ పంపినా, వాట్సాప్లో మెసేజ్ పంపించినా కానీ మీ మొబైల్ చెప్పి వినిపించేలా సెట్ చేసుకోవచ్చు. అలాగే మీ కాలర్ బ్యాక్గ్రౌండ్ థీమ్ని చేంజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా మీరు మెయిన్ సెట్టింగ్, మీరు మీ మొబైల్ని ఎప్పుడైనా సరే ఛార్జ్ చేసినప్పుడు మీ మొబైల్ కనుక ఫుల్ ఛార్జ్ అయినట్టయితే అక్కడ మీకు మొబైల్ యొక్క బ్యాటరీ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. అందుకే మీ మొబైల్ యొక్క బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవ్వగానే మీ మొబైల్లో అలారం వచ్చేలా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇవన్నీ సెట్టింగ్స్ మీరు ఒకే చోటు నుంచి చేసుకోవచ్చు. అది ఎక్కడి నుంచి చేసుకోవచ్చు, ఎలా చేసుకోవాలనే దాని గురించి చెప్తాను. సో దానికంటే ముందైతే ఫర్ ఎగ్జాంపుల్ కోసం మీరు ఇక్కడ చూసినట్టయితే వేరే ఒక మొబైల్ నుంచి ఇప్పుడు నేను మీకు కాల్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఆల్రెడీ నా మొబైల్ అనేది సెట్ చేసుకున్నాను. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా మీరు చూసినట్టయితే నవీన్ నాకు కాల్ చేస్తున్నాడు అని చెప్పేసి ఈ విధంగా చెప్పి వినిపించింది అనమాట. అలాగే బ్యాక్గ్రౌండ్ నేను ఒక థీమ్ అయితే సెట్ చేసుకున్నాను. ఆ థీమ్ ప్లేస్లో మీరు మీ ఫోటో, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఎవరిదైనా ఫోటో సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను రిపీటెడ్స్ అనేవి ఎక్కువగా పెట్టుకున్నాను కాబట్టి వెంటనే చెప్తుంది. మీరు కావాలనుకుంటే ఒక 2-3 సార్లు సెట్ చేసుకున్నట్టయితే మెల్లమెల్లగా కూడా చెప్తుంది అనమాట. సో ఫైనల్గా ఈ సెట్టింగ్స్ ఎక్కడి నుంచి చేసుకోవాలి, మన మొబైల్కి కాల్ వచ్చినప్పుడు కూడా మన మొబైల్ మనకి ఏ విధంగా చెప్పి వినిపిస్తుంది అని తెలుసుకోబోయే ముందు అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఇంతకుముందు నేను చూపించినట్టుగా అటువంటి డిఫరెంట్ సెట్టింగ్స్ అన్ని చేసుకోవాలి అనుకుంటే దీనికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఇక్కడ నుంచే ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ అప్లికేషన్లో ఏమేమి సెట్టింగ్స్ చేసుకోవాలో మొత్తం తెలుసుకోండి. మీరు అవన్నీ సెట్టింగ్స్ అన్ని తెలుసుకున్నట్టయితే కంపల్సరీగా షాక్ అయిపోతారు. ఒక అప్లికేషన్లో ఎన్ని సెట్టింగ్స్ ఉన్నాయా అని చెప్పేసి. సో తర్వాత ఆ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకొని మీ మొబైల్లో కూడా సెట్ చేసుకోండి. ఫ్రెండ్స్, మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సింపుల్ లెట్స్ స్టార్ట్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుందన్నమాట. సో ఇక్కడ సింపుల్ నెక్స్ట్ పైన ఈ విధంగా ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనం ఇక్కడ చూసినట్టయితే మనకి ఎవరైనా సరే కాల్ చేసినట్టయితే వాళ్ళ నేమ్ చెప్పి వినిపించేలా సెట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా వాళ్ళ నేమ్ కనుక మన మొబైల్లో సెట్ చేసి లేకపోతే ఆ నెంబర్ ఏ నెంబర్ నుంచి కాల్ వస్తుందో ఆ నెంబర్ కూడా చెప్పి వినిపిస్తుంది అనమాట. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి అదే అనమాట. తర్వాత ఇక్కడ ఎస్ఎంఎస్ అనౌన్సర్, వాట్సాప్ అనౌన్సర్, బ్యాటరీ అనౌన్సర్ అని చెప్పేసి విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒక్కొక్క దాని గురించి మనం తెలుసుకుందాం. ఇక్కడ సింపుల్గా కాల్ అనౌన్సర్ అని ఉంది కదా, దానిపైన నేను ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేసిన తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ సింపుల్గా టర్న్ ఆన్ ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఈ అప్లికేషన్ మీరు ఒక చిన్న పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఇది ఆటోమేటిక్గా ఆన్ అయిపోతుంది అనమాట. తర్వాత ఇక్కడ మీకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, వాటిని విధంగా ఎనేబుల్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క దాన్ని విధంగా ఎనేబుల్ చేసుకోండి. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే వాళ్ళ నేమ్ మనకు చెప్పి వినిపిస్తుంది కదా, వాళ్ళ నేమ్ ముందు మీకు ఏం రావాలి. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హలో అని ఉంది. హలో ప్లేస్లో మీరు ఇంకా ఏదైనా సెట్ చేసుకోవచ్చు, మిస్టర్ అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఎవరైనా సరే సాయి అనే పర్సన్ నాకు కాల్ చేసినట్టయితే హలో సాయి ఈజ్ కాలింగ్, హలో సాయి ఈజ్ కాలింగ్ అని చెప్పేసి చెప్తూ ఉంటుంది అనమాట. సో మీరు కావాలనుకో ఇక్కడ హలో ప్లేస్లో మిస్టర్ కానీ లేకపోతే ఇక్కడ నా పేరు నవీన్ కానీ ఏదైనా సరే సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఆఫ్టర్ అనౌన్స్ ఉంది కదా, అక్కడ మీరు ఈజ్ కాలింగ్ అని ఉంది కదా, దీని ప్లేస్లో మీరు రింగింగ్ అని కూడా సెట్ చేసుకోవచ్చు. మీకు నచ్చినట్టుగా సెట్ చేసుకోవచ్చు. అలాగే వాళ్ళ పేరు మీకు ఎన్నిసార్లు చెప్పి వినిపించాలి అనే దాని గురించి మీరు సెట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మీరు చూడొచ్చు. నెంబర్ ఆఫ్ అనౌన్స్మెంట్స్ రిపీట్ అని చెప్పేసింది కదా, దాన్ని ఇక్కడ నుంచి సెట్ చేసుకోండి. నేను ఒక 5 టైమ్స్ అయితే సెట్ చేసుకుంటాను. నాకు ఒకసారి కాల్ వచ్చినట్టయితే కాల్ కట్ అయిపోయేంత వరకు వాళ్ళ పేరు నాకు చెప్పి వినిపిస్తూనే ఉంటుంది అనమాట. సో ఇది వచ్చేసి మన కాల్స్కి సంబంధించిన సెట్టింగ్. తర్వాత ఇక్కడ నుంచి మనం బ్యాక్ వచ్చేసినట్టయితే కాలర్ థీమ్స్ అని చెప్పేసి ఉంటుంది. కాలర్ థీమ్స్లో కనుక మనం చూసినట్టయితే చాలా మంచి థీమ్స్ అయితే ఇక్కడ ఉంటాయి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి మీకు నచ్చిన ఏ థీమ్ అయినా సరే మీరు సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే స్టార్టింగ్లో ఉన్నది కూడా బాగానే ఉంది. ఇక్కడ సింపుల్ నేను డౌన్లోడ్ పైన ప్రెస్ చేస్తాను. డౌన్లోడ్ థీమ్ అని చెప్పేసి ఇక్కడ వచ్చేసింది అనమాట. ఇక్కడ సింపుల్ నేను దాన్ని ఇప్పుడు కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు. లేకపోతే ఇక్కడ కస్టమ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేసి ఈ సింబల్ పైన ప్రెస్ చేసి మీరు మీ గ్యాలరీలో ఉన్న మీ ఫోటో కానీ మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ ఫోటో కూడా మీరు సెట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ బై డిఫాల్ట్ ఇక్కడ ఉంది కానీ దీన్ని అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా సెట్ అయిపోతుందని చెప్పి చూపిస్తుంది అనమాట. మీరు ఇక్కడ ఉన్న థీమ్ని ఒక్కొక్క కాంటాక్ట్కి ఒక్కొక్క థీమ్ సెట్ చేసుకోవచ్చు. అంటే మీ గర్ల్ ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు ఒక థీమ్, అదేవిధంగా మీ పేరెంట్స్ కాల్ చేసినప్పుడు ఒక థీమ్, మీ పిల్లలు కాల్ చేసినప్పుడు ఒక థీమ్, ఈ విధంగా ఒక్కొక్క కాంటాక్ట్కి కూడా మీరు ఒక్కొక్క థీమ్ సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా ఈ సెట్ యాజ్ డైలర్ థీమ్ ఉంది. నేను దీనిపైన ప్రెస్ చేసినట్టయితే ఎవరు కాల్ చేసినా సరే ఇదే కనిపిస్తుంది. లేదు ఒక్కొక్క పర్సన్కి ఒక్కొక్క థీమ్ కనిపించాలి అని కూడా ఇక్కడ మీరు సెకండ్ ఆప్షన్ పైన ప్రెస్ చేసి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ నేను ఫస్ట్ దానిపైన ప్రెస్ చేస్తున్నాను. ప్రతి కాల్స్కి ఇదే సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ నుంచి మనం విధంగా బ్యాక్ వచ్చేద్దాం. ఇక్కడ సింపుల్ మనకు ఎస్ఎంఎస్ అనౌన్సర్ అని చెప్పేసి కూడా ఉంటుంది. దానిపైన మీరు ప్రెస్ చేసినట్టయితే ఇక్కడ ఇంకొక చిన్న పర్మిషన్ అడుగుతుంది, దాన్ని కూడా పర్మిషన్ ఇచ్చేయండి. పర్మిషన్ ఇచ్చేసిన తర్వాత ఈ విధంగా ఆన్ అయిపోతుంది. తర్వాత ఇక్కడ వైబ్రేట్ మోడ్లో, సైలెంట్ మోడ్లో ఉన్నప్పుడు కూడా చెప్పి వినిపించాలి సెట్ చేసుకుందాం. అలాగే నేమ్ మెసేజ్ కూడా చెప్పి వినిపించాలి సెట్ చేసుకుందాం. ఇప్పటి నుంచి మనకి ఏ మెసేజ్ వచ్చినా సరే మీరు ఇక్కడ చూడొచ్చు, యూ హ్యావ్ ఏ న్యూ మెసేజ్ ఫ్రమ్ అని చెప్పేసి ఆ మెసేజ్ నేమ్ చెప్తుంది. లేకపోతే ఆ మెసేజ్లో ఉన్నది కూడా మనకి చదివి వినిపిస్తుంది అనమాట. ఇక్కడ ఆఫ్టర్ అనౌన్స్ అని చెప్పేసి ఉంది కదా, అండ్ ది మెసేజ్ ఈజ్ అని చెప్పేసి ఉంది అనమాట. అంటే ఈ మెసేజ్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ నుంచి మీరు పైన కింద కావాలనుకుంటే దీని పైన ప్రెస్ చేసి మీకు నచ్చింది మీరు కస్టమైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ సింపుల్గా టెస్ట్ స్పీచ్ అనేది దాని పైన ప్రెస్ చేసి మీరు టెస్ట్ కూడా చేయొచ్చు ఏ విధంగా చెప్తుంది అని చెప్పేసి. చూసారు
కదా ఈ విధంగా చెప్తుందన్నమాట. సో సింపుల్ ఇక్కడ నుంచి నేను బ్యాక్ వచ్చేస్తున్నాను. తర్వాత ఇక్కడ వాట్సాప్ అనౌన్సర్ అని చెప్పేసి కూడా ఉంది. మనకు ఒక రోజులో వాట్సాప్లో కూడా చాలా మెసేజెస్ అయితే వస్తూ ఉంటాయి కదా, ఆ వాట్సాప్ మెసేజెస్ని కూడా మనకు చెప్పి వినిపించాలి అనుకుంటే ఇక్కడ సింపుల్గా వాట్సాప్ అనౌన్సర్ పైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేయగానే మళ్ళీ ఇటువంటి ఒక చిన్న పర్మిషన్ అడుగుతుంది, దీనిపైన ప్రెస్ చేసి దీన్ని కూడా పర్మిషన్ ఇచ్చేయండి. తర్వాత మీరు ఇక్కడ చూసినట్టయితే ఇది కూడా వైబ్రేట్ మోడ్లో, సైలెంట్ మోడ్లో, కాల్ నోటిఫికేషన్ ఇవి కూడా చెప్పాలని సెట్ చేసుకుంటున్నాను. సో ఈ మాత్రం సెట్ చేసుకున్నట్టయితే ఇప్పటి నుంచి మనకు వాట్సాప్లో ఏదైనా ఒక పర్సన్ ఏదైనా మెసేజ్ పంపించినట్టయితే ఆ మెసేజ్ ఎవరు పంపించారు అలాగే మెసేజ్ ఏమొచ్చింది అని కూడా చదివి వినిపిస్తుంది అనమాట. సో ఈ సెట్టింగ్ కూడా చాలా కూల్గా ఉంటుంది, కావాలనుకుంటే మీరు కూడా మీ మొబైల్లో చేసుకోవచ్చు. తర్వాత ఇంకొక ఇంపార్టెంట్ సెట్టింగ్ బ్యాటరీ అనౌన్సర్ అనమాట. ఇది దేనికోసం ఉపయోగపడుతుందంటే మన మొబైల్లో ఎప్పుడైనా సరే ఛార్జింగ్ పెట్టినట్టయితే మన మొబైల్ ఫుల్ అయినా సరే లేకపోతే మన మొబైల్ బ్యాటరీ తక్కువైపోయినా సరే మనకు ఈ విధంగా ఒక ఇండికేటర్ అయితే ఇస్తూ ఉంటుంది అనమాట, చెప్తూ ఉంటుంది, లేకపోతే ఏదైనా ఒక అలారం అయితే వస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మనకి ఎటువంటి సిచ్యువేషన్లో ఉపయోగపడుతుంది అంటే మన మొబైల్ ఎప్పుడైనా సరే ఛార్జ్ పెట్టి అది 100% అయిన తర్వాత కూడా ఛార్జ్లో అదే విధంగా పెట్టున్నట్టయితే మన మొబైల్ యొక్క బ్యాటరీ అనేది డ్యామేజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అటువంటి సిచ్యువేషన్లో మనకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ వైబ్రేషన్ మోడ్లో, సైలెంట్ మోడ్లో, అదేవిధంగా బ్యాటరీ ఫుల్ అయినప్పుడు అలాగే బ్యాటరీ లో అయినప్పుడు కూడా మీరు చెప్పేలా సెట్ చేసుకోండి. సో ప్రస్తుతానికి అయితే నేను దీని విధంగా టర్న్ ఆన్ అయితే చేసేసాను. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఇక్కడ యాప్ సెట్టింగ్స్ అని ఉంటుంది. అందులో మనం వచ్చేసినట్టయితే ఇక్కడ మనకు చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఫ్లాష్ అండ్ కాల్ అంటే మనకి ఎప్పుడైనా సరే కాల్ వచ్చినప్పుడు మన మొబైల్ యొక్క బ్యాక్ సైడ్లో ఉండే ఫ్లాష్ లైట్ బ్లింక్ అవ్వాలి అనుకుంటే ఆ విధంగా మీరు సెట్ చేసుకోవచ్చు. సింపుల్ దీని పైన ప్రెస్ చేయండి. మీరు చాలాసార్లు చూసే ఉంటారు, కొంతమంది మొబైల్స్ యొక్క ఫ్లాష్ లైట్స్ అనేవి బ్లింక్ అవుతూ ఉంటాయి కదా. సో ఇప్పటి నుంచి మీ మొబైల్ కూడా బ్లింక్ అయ్యేలా మీరు సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫ్లాష్ అండ్ ఎస్ఎంఎస్ అని ఉంది, మీకు ఎస్ఎంఎస్ వచ్చినప్పుడు కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్పీచ్ సెట్టింగ్ అని చెప్పేసి ఉంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ మనకి సిస్టమ్ చెప్పి వినిపిస్తుంది కదా, ఆ స్పీచ్ వాల్యూమ్ని అయితే మీరు ఇక్కడ నుంచి సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ స్పీడ్ అని ఉంటుంది, ఫాస్ట్గా చెప్పాలా స్లో చెప్పాలా సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ పిచ్ సెట్ చేసుకోవచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ సేవ్ పైన ప్రెస్ చేసేయండి. మీరు ఎప్పుడైనా సరే చేంజ్ చేసుకోవాలి అనుకుంటే రీస్టోర్ డిఫాల్ట్ పైన ప్రెస్ చేసినట్టయితే మళ్ళీ మొత్తం చేంజ్ అయితే అయిపోతుంది. తర్వాత ఇక్కడ మీరు సింపుల్గా కింద చూసినట్టయితే లాంగ్వేజ్ అని ఉంది కదా, దానిపైన ప్రెస్ చేయండి. ప్రెస్ చేసినట్టయితే ఇందులో మనకు చాలా లాంగ్వేజ్ అయితే ఉంటాయి, హిందీ, తమిళ్, ఈ విధంగా చాలా ఆప్షన్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇందులో మనకు ప్రజెంట్ తెలుగు అయితే లేదు, మనకు తమిళ్ ఉంది కానీ తెలుగు అయితే లేదు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే ప్రస్తుతానికి ఇంగ్లీషే ఉండనిద్దాం, ఎందుకంటే మనకు చాలా మటుకు పేర్లు అయితే మనం ఇంగ్లీష్లోనే సేవ్ చేసుకుంటాం. అలాగే మనకి ఏదైనా మెసేజ్ వచ్చినా సరే ఇంగ్లీష్లోనే వస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని ఇంగ్లీష్లోనే ఉండనిద్దాం. సో ఈ మాత్రం సెట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మన మొబైల్లో మనం చేయాల్సింది ఏం లేదు. ఓవరాల్గా ఇప్పటి నుంచి మన మొబైల్కి ఎప్పుడు కాల్ వచ్చినా సరే ఆ పర్సన్ ఎవరు కాల్ చేస్తున్నారని చెప్పేసి మన మొబైల్ మనకు చెప్పి వినిపిస్తుంది. సో అంతేకాకుండా మనకి ఇక్కడ అన్నోన్ నెంబర్ నుంచి కాల్ వచ్చినా సరే మనకు ఆ నెంబర్ చెప్పి వినిపించాలి అనుకుంటున్నాం కాబట్టి దాన్ని కూడా సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మనకు తెలియని నెంబర్ నుంచి కాల్ వచ్చినా సరే ఆ నెంబర్ చెప్పి వినిపిస్తుంది అనమాట. సో అలాగే మన కాలర్ థీమ్ కూడా చేంజ్ అయిపోతుంది. ఒక్కొక్క కాంటాక్ట్ మీరు సెట్ చేసుకున్నట్టయితే ఒక్కొక్క కాంటాక్ట్కి వేరే వేరే థీమ్స్ అయితే వస్తాయి. ఎస్ఎంఎస్ వచ్చినట్టయితే చెప్తుంది, వాట్సాప్లో మెసేజ్ వచ్చినట్టయితే చెప్తుంది, మన బ్యాటరీ ఫుల్ అయినా లో అయినా కూడా చెప్తుంది అనమాట. సో ఒక అప్లికేషన్లో మీరు ఇక్కడ చూసినట్టయితే 5 వేస్లో మనం ఇక్కడ డిఫరెంట్ సెట్టింగ్స్ అయితే చేసుకున్నాం. సో ఇంతే ఈ అప్లికేషన్ మీరు చేయాల్సింది ఏం లేదు, సింపుల్గా అప్లికేషన్ విధంగా క్లోజ్ చేసి బ్యాక్ వచ్చేయండి. సో ఇప్పుడు నేను మీకు చూపించడానికి వేరే ఒక మొబైల్ నుంచి అయితే కాల్ చేసి చూపిస్తాను. నిజంగానే మన మొబైల్ అక్కడ అనౌన్స్ చేస్తుందా, అలాగే బ్యాక్గ్రౌండ్ థీమ్ చేంజ్ అయిందా అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్. చూసారు కదా, నవీన్ కాల్ చేస్తాడని చెప్పేస్తుంది. అలాగే బ్యాక్గ్రౌండ్లో ఫోటో కూడా చేంజ్ అయిపోయింది, విధంగా డిఫరెంట్గా అయితే రావడం జరిగింది అనమాట. సో అలాగే ఇప్పుడు నేను మీకు చూపించడానికి వాట్సాప్లో కూడా ఒక మెసేజ్ అయితే సెండ్ చేస్తాను. మనకు నిజంగానే అక్కడ వాట్సాప్ మెసేజ్ చదివి వినిపిస్తుందా లేకపోతే మెసేజ్ ఎవరు పంపించారో చెప్పి వినిపిస్తుందా అనేది చూద్దాం. చూసారు కదా, ప్రస్తుతానికి అయితే నాకు ఇక్కడ ఈ విధంగా అయితే చెప్పింది అనమాట. సో ఈ విధంగా మీరు కావాలనుకుంటే డిఫరెంట్గా ట్రై చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ దగ్గర కానీ, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్ దగ్గర కానీ మీరు ఎక్కడ ఉన్నా సరే ఇటువంటి ఒక నోటిఫికేషన్ కానీ ఈ విధంగా అనౌన్సర్ కానీ చెప్పినట్టయితే వాళ్ళు కూడా కంపల్సరీగా షాక్ అయిపోతారు అనమాట. సో ఫైనల్గా మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా సెట్ చేసుకోవాలి అనుకుంటే ఈ చిన్న అప్లికేషన్కి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లోనే ఉంది. ఫటాఫట్ డౌన్లోడ్ చేసుకొని ట్రై చేయండి. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. Take care. Bye bye.